అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం అందరికీ నమస్కారం. రాజధాని రైతులకి, కూటమి ప్రభుత్వం, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం మన రాజధానిలో సెకండ్ పూలింగు, మళ్ళీ థర్డ్ పూలింగ్ కూడా నిన్న ఇడుముక్కల మోతలకయ్యి తాడికుండా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇంకా 1,75,000 ఎకరాలు 1,75,000 ఎకరాలు 50 గ్రామాలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాకపోతే మనం చేసే ఈ జేకేఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనం చేసే ఈ రైతుల కోసం రిలే నిరసన దీక్ష వలన రైతులంతా ఒకే మాట వినండి భూములు అయితే ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే భూమి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే ప్లాట్కి ఆ ప్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. అందుకని ఆ భూ సమీకరణతో పాటు భూసేకరణ కూడా మనం 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 2 ప్యాకేజీలు ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఫ్రీగా తీసి అమ్మేసుకుందాం అని ఈ పరిపాలన మర్చిపోయి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. నేను బాగా గమనిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా గత 2014 గెలిచినాక అప్పటి నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏదన్నా నిర్ణయాలు తీసుకొని రియల్ ఎస్టేట్ మీద మాత్రమే నిర్ణయాలు తీసుకొని వాళ్ళు డెవలప్ అవ్వడం, రాజకీయ నాయకులు డెవలప్ అవ్వడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి మాత్రం ఆలోచించట్లేదు. అయితే నిన్న కూడా మళ్ళీ ఈ 2 గ్రామాలు ఇంకా వేరే గ్రామాల్లో కూడా రావడం జరిగింది అధికారులు. సీఎం గారు నేను అనుకోవడం ఏంటంటే సీఎం గారి దృష్టికి మాత్రం వాస్తవాలు వెళ్ళట్లేదు. వీళ్ళు ప్యాకేజీ భూసేకరణ ప్యాకేజీ అడుగుతున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వందే భూములు ఇవ్వరు అని స్పష్టంగా సీఎం గారికి వచ్చిన వాళ్ళు అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, వాళ్ళు సీఎం గారి దృష్టికి మాత్రం స్పష్టమైన ఒక నిర్ణయం ఇట్లా అడుగుతున్నారని చెప్పటం ఆయన దృష్టికి తీసుకెళ్తారు డబ్బులు అడిగే విషయం. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు వస్తున్నారు ముఖమాటానికి పోయి వాళ్ళు మేరు పొంది కోసం అక్కడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు హైదరాబాద్లో కూడా మనం గతంలో చూసాక 100 కోట్ల మీద, ఇప్పుడు 177 కోట్ల మీద, మొన్న 237 కోట్ల మీద ఎకరా. మరి ఇది డెవలప్ చేసి అమ్ముకుంటే అదే విధంగా 100 కోట్లకి అమ్ముకుంటారు కదా. మరి వాళ్ళు ఎకరానికి 1 కోటి రూపాయలు సుమారు యావరేజ్, అంత కూడా ఇంకా తక్కువే అయింది. 4 రెట్టింపులు భూ సమీకరణ ప్రకారం 1250 గజాలు ఇస్తే. అయితే ఇవన్నీ వదిలేసుకొని వేరే కంపెనీకి 50 లక్షలకి ఇస్తున్నాం, హాస్పిటల్స్కి 50 లక్షలకి ఇస్తున్నాం, రైతులకి ఇవ్వండి 50 లక్షలు అంటే ఎకరా గజం 1000 రూపాయలండి. నిడమర్లో 10 రూపాయలు గజం ఇస్తారా? గజం 40-50 వేలు అమ్మే కాడ 10 రూపాయలకి ఇస్తారా? అంటే వాళ్ళు బినామీలకి ఇస్తున్నారు కదా తప్పితే వేరే వాళ్ళకి ఎవరు. 1 కోటి రూపాయలు అంటారు, 40 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు, 99 పైసలకు మొత్తం భూమి అంటారు. ఏమన్నా అర్థం ఉంటుందా? ఎట్లా అంటే ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా, లేదా మీరు అమాయకులు చేద్దాం అనుకుంటున్నారా? నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీకు అర్థం కావటల్లా. మీరు చెప్పే ప్రతిదీ, ఏ నాయకుడు ఏ పార్టీ అయినా సరే మీరు చెప్పే ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో మీరు తెచ్చిన కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో చెప్పండి. కొన్ని లక్షల కోట్లు చెప్తున్నారు. ఎక్కడ ఆ ఉద్యోగాలు చూపిండి, ఆ కంపెనీలు చూపిండి, ఎక్కడ ఏముండదు. వారికి మాటలకే పనిచేస్తాం. మనం మాటలు చెప్పటానికి ఆలోచించి ఇవాళ అయిపోయింది, రేపేం చెబుదాం అని చెప్పి ఆలోచించటం మానేసుకొని మనం ఏం చేస్తే కష్టపడి ప్రజలకు న్యాయం జరిగిద్ది అనే దాని మీద ఆలోచన చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఎన్నో విధాలుగా తీసుకొని ఊరికి అమ్మేసుకుందాం, ఎట్లా చేద్దాం అనే తపన తప్ప వీళ్ళకి రాజధానిలో రైతులకి ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా మనం న్యాయం చేసి తీసుకుందాం అనే విధానం ఎక్కడ కనిపించట్లా. ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి తీస్తే చాలు 100 కోట్లని వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు, అటు ఇంకా కొనుక్కుంటారు. కానీ ఐదు సరే మేమేం చెప్తున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్కి ఒకసారి, అవుటర్ రింగ్ రోడ్కి ఒకసారి, ఎయిర్పోర్ట్కి ఒకసారి, రైలు స్టేషన్కి ఒకసారి, రైలు పట్టాలకు ఒకసారి, ఇంకా మిగతా రోడ్లకు ఒకసారి, ఇన్నిసార్లు తీసుకోకుండా తీసుకోదలిచింది ఏదో ఒకేసారి తీసుకోండి. ఒకేసారి తీసుకొని ఈ విధంగా భూసేకరణ ఇవ్వండి. డబ్బులు ఖచ్చితంగా భూసేకరణ డబ్బులు, భూసమీకరణ ప్రార్థిస్తే రాజధానిలో రైతులు ఇబ్బంది పడరు, ప్రజలు ఇబ్బంది పడరు, రాజధాని డెవలప్ అయింది. రాజధాని మన రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగం ఉండదు. మన దేశానికి పెట్టుబడి పెట్టే నాయకులకి కాదు,
పారిశ్రామికవేత్తలకు ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రపంచ రాజధాని, ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కూడా ఇక్కడికి వస్తే ఎంత డెవలప్ అయిందో ఒకసారి చూడండి. 12 సంవత్సరాలు టైం వృధా అయిపోయింది. నేను చెప్పినట్టు చేయండి, ఒకే సంవత్సరంలో 12 సంవత్సరాలంతా డెవలప్ అవ్వద్ది చూడండి. కావాలంటే ఒకే సంవత్సరంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరంలా ఈ పెట్టుబడిదారులే ఉంటారు. వాళ్ళ చేతే ప్రైవేటు కంపెనీల భాగస్వాములు చేసి ఇయ్యండి, వాళ్ళే పెట్టుబడి పెడతారు, వాళ్ళే డెవలప్ చేస్తారు, రైతులు డెవలప్ అవుతారు, మన రాష్ట్రం డెవలప్ అయింది, రాజధాని డెవలప్ అయింది, ప్రజలు డెవలప్ అవుతారు, అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇవన్నీ వదిలేసి గుర్తొచ్చినప్పుడల్లా కూలింగ్ పోయిరని అంటారు. ఇక్కడికి వస్తారు వాళ్ళేమో, రైతులేమో గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ ముందు మాట్లాడలేక మొహమాటానికి అడిగాం సార్, నెక్స్ట్ క్లియర్ అవుతుంది, ఒక 10 డేస్లో క్లియర్ అవుతుంది, ఒక 30 డేస్లో క్లియర్ అవుతుంది, 1 మంత్లో క్లియర్ అవుతుంది, ఏదో చెప్తారు వాళ్ళు. పైగా ఆ సీఎం గారి దృష్టి తీసుకెళ్ళరు. వాస్తవంగా డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇయ్యందే భూములు ఇయ్యరు రైతులు, ఈసారి గట్టిగా పట్టుబట్టారు రైతులు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో 5 లక్షలు ఉంది అప్పుడు పొలం, కాబట్టి ఆనాడు ఎకరా 5 లక్షలు ఉంది కాబట్టి మీరు పిలవంగానే ఒక పిలుపు తెచ్చి రాజధానికి భూమి ఇచ్చారు. ఆ రోజు పరిస్థితి. ఇవాళ మరి ఈ ప్రాంతంలో అయితే తాడికొండ రోడ్డు కానీ, నిడుముక్కల, మోతడగా ఈ ప్రాంతంలో పొన్నికెళ్ళి ఈ గ్రామాల్లో 4 లేఅవుట్లు ప్లాట్లు వేస్తే విధ్వంసాలు చేశారు. ఏమంటే ఏం పాపా చేశారు అంటే ప్లాట్లు కూడా వేసుకోవద్దా రైతులు వేసుకున్న ప్లాట్లు విధ్వంసాలు చేశారు. రాజధాని పెట్టిన తర్వాత 5 కోట్లు 6 కోట్లకి వెళ్ళింది. అప్పుడు గతంలో 2014, 15, 16లో పడేశారు. మళ్ళీ ఆ పూలింగ్లు అవి చేశారు. పూలింగ్లోనే కొనండి అంటే గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు వెంచర్ వేసుకొని అమ్ముకుంటే దాంట్లో కొనండి, రైతు దగ్గర కొనొద్దు, అవి మంచి భూములు కాదు అంటాడు. పబ్లిక్గా నారాయణ గారు చెప్తున్నారు ప్రెస్ మీట్లో కూడా, రైతు దగ్గర కొనొద్దు, అవి మంచి భూములు కాదు, మేము ఇచ్చి తీసుకోండి మంచి భూములు అంటే అంత బాగా రిలేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు, పబ్లిసిటీ చేసుకున్నారు. ఈ విధంగా చేసుకుంటా పోతే ఇక్కడ రైతులు ఏం కావాలి, ఇలా చేస్తున్నారు. మనం ఎవరు మాట్లాడలేదు, కొన్ని కలిసికట్టుగా ఇలాగే ఉండాలి. బాగానే నిలబడ్డారు రైతులందరూ ఒకే మాట ఉన్నారు. లేకపోతే భూములు తీసుకుంటారు, ఇలా మనం నిలబడతారు, ఆ తర్వాత మొత్తం వాళ్ళే మాదే రాజధాని, ఈ ప్రాంతంలో ఎవరు రావద్దు అన్నట్టు చేస్తారన్నమాట. అందుకని రైతుల్ని రాజధానిలో భాగస్వాములు అంటున్నారు. అసలు ఎలా భాగస్వాములు చేస్తున్నారు చెప్పండి? ఏమైనా ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ రైతులకు ఇచ్చారా? ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ రైతులకు ఇచ్చారా? లేకపోతే రైల్వే కాంట్రాక్ట్ రైతులకు ఇచ్చారా? ఏ విధంగా రైతుల్ని భాగస్వామ్యం చేసినట్టు వాళ్ళ భూములు లాక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. 12 ఏళ్ళైనా ఫ్లాట్లు లేకపోతే ఈ విధంగా కడుపు మండి గుండె రగిలిపోయి నేను ఏఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రజల కోసం, రైతుల కోసం ఈ రకంగా కష్టపడి పోరాటం చేస్తూ ఉంటే ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు. అవన్నీ నేను పట్టించుకోము. మన ప్రయత్నం మనం చేసుకుందాం. ప్రజలకి న్యాయం జరిగితే ఈ రాష్ట్రం డెవలప్ అయింది, రాజధాని డెవలప్ అయింది, రాష్ట్ర ప్రజలందరూ డెవలప్ అవుతారు. ఆ దిశగా నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఎక్కడ వెనకడుగేయటం, భయపడటం, బాధపడటం అనే క్వశ్చనే ఉండదన్నమాట. ఒక నిర్ణయం తీసుకున్నామంటే సాధించాలి. నేను చెప్తున్నా కదా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ₹1 పెట్టద్దు. ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీని భాగస్వామ్యం చేసి ఎంత భూమి కావాలో అంత భూమి సింగిల్ డేలో ఒక్క రోజులో ఇచ్చేది చేస్తాను నేను. అంత మేధాశక్తి, అంత ఆలోచన ఉంది నా దగ్గర. నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మీ దగ్గర ఏంటంటే జనం డెవలప్ కాకూడదన్న ఒక చిన్న బాధ ఉంది మీ దగ్గర. నేనేది అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలని కోరుకుంటా, అంతే తేడా. మీరేం తెలియ తక్కువ నేనేం అంటలా. నేను సూటి ప్రశ్న అవుతుందంటే సీఎం గారికి, ఇక్కడ జరుగుతున్నాయి వాస్తవాలు మీ దగ్గర రావటం లేదు, ఒకసారి స్వయంగా మీరు ఎంక్వైరీ పెట్టుకోండి. 1 డేలో మీరు కోరుకున్నంత భూమికి ఇచ్చే బాధ్యత నాది. కాదే 2 ప్యాకేజీలు ఇవ్వాలి, భూ సమీకరణ ప్యాకేజీ, భూ సేకరణ ప్యాకేజీ 2 ఇవ్వాలి. అది ఒక్కటిస్తే ఎంత భూమి అయినా తీసుకోవచ్చు, అందరూ డెవలప్ అవుతారు. రాజధాని, రాష్ట్ర ప్రజలు, మన రాజధానిలో రైతులు అందరూ కూడా ఇక్కడ వచ్చే ఆదాయం ఎలకట్టలేనంత ఆదాయం వచ్చింది. ప్రపంచ రాజధాని అనే సీఎం గారు ప్రపంచ మేధావి నిజంగా అవుతారు. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నాకేం ఏ పార్టీ, ఏ నాయకుడు వ్యతిరేకం కాదు. ఈడ ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే, అడిగితేనే కదా. ఇప్పుడు తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా సరే, అమ్మ ఇది చేస్తే బాగుండిద్ది అంటేనే కదా అప్పుడు న్యాయం జరిగేది, ఆలోచించేది. అడిగేవాళ్ళు లేనప్పుడు మనం చేసిందే బాగుంది అనుకుంటారు. కానీ అంతకన్నా బాగా చేయాలి అని చెప్పినప్పుడు వినాలి. ఓహో ఇది కరెక్టే కదా, ఎందుకు చేయకూడదు మనం? మీరు పెట్టుబడి డబ్బులు లేవంటున్నారు, పొలం కాదంటున్నారు, ఎలా చెప్పండి? అయినా సరే డబ్బులు లేకపోయినా మనం ఇప్పిస్తానంటున్నాం. ఎలా ఇప్పిస్తాం?
భూస్వామీకరణ భూసేకరణ ప్రైవేటు ఒక పారిశ్రామికవేత్తల్ని భాగస్వాములు చేసుకొని తీసుకోవచ్చు. అది సమస్య కాదు. జిరాక్స్లు ఇస్తాను, జిరాక్స్లు ఇవ్వనే కౌలు ఇవ్వండి. ఎందుకంటే టైం లేదు. ఆల్రెడీ 24 ఎలక్షన్ టైం అయిపోయింది ఎండాకాలం. ఇప్పుడు ఈ యొక్క 25 అయిపోయింది ఎండాకాలం, వానాకాలం కూడా అయిపోయింది. ఈ 26లో ఎండాకాలం అయిపోయింది, వానాకాలమే. ఇంకా రేపు 26, 27 నెక్స్ట్ 27, 28, 6, 12 నెలలే ఉండేది టైం పనిచేయడానికి. మిగతా టైంలో వానాకాలం వస్తే చేయలేరు. 29 ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా 2, 12 నెలలే టైం ఉంది కనుక మనం తొందరగా ఏ నిర్ణయం తీసుకుంటే డెవలప్ అయ్యింది, ఏవి నిర్ణయం తీసుకుంటే అందరూ శాంతించి రైతులు పొలాలు ఇస్తారో అని మనం ఆలోచన చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను సీఎం గారికి, అలాగే భాగస్వామి అయినా కానీ బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి కూడా దయచేసి నేను మీకు ఒకటే చెప్పుకుంటున్నా, ఈ రాష్ట్రంలో రైతులకి అన్యాయం జరుగుతుంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ దృష్టి పెట్టి ఈ రైతులు తీసుకోదలిస్తే 2 ప్యాకేజీలు తీసుకోండి, లేదంటే మీరు తీసుకోవట్లేదని అనౌన్స్మెంట్ ఇచ్చేసాను అంతే. ఈ 2 ఏదో ఒకటి డిసైడ్ చేయాలని చెప్తున్నాం. ఇంకా టైం లేదు. అందుకోసమే పదే టైం డిలే చేసుకోకపోతే ఉపయోగం ఉండదు. సీఎం గారికి, ప్రధానమంత్రి గారికి, అందరికి కూడా నేను చెప్పుకునే విన్నది అదే.